మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 28 మంగళవారం సాయంత్రం 6 లోపు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలన్నీ పోతాయి. సాధారణంగా మన హిందూ ధర్మంలో మంగళవారాన్ని హనుమంతుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరియు ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైన అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తాం. మంగళవారం సాయంత్రం 6 గంటలలోపు మీరు గనక మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క మొదట్లో ఈ ఒక్క చిన్న ద్రవ్యాన్ని పోస్తే చాలు, మీ జీవితంలో ఇదివరకు ఎన్నడూ చూడనంత ధనలాభాన్ని మీరు చూస్తారు. లక్షలు కాదు కదా, కోట్లు వచ్చి మీ ఇంట్లో చేరతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉండాలంటే ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా పాటించండి. ఎందుకంటే తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం అనేది అడుగుపెట్టదు. తులసిని మనం బృందావని అని కూడా పిలుచుకుంటాం. దేవతలు, గంధర్వులు సైతం తులసి కోటలో నివసిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్క నుంచి వచ్చే గాలి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, తులసి మొక్కను పూజించటం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపే అద్భుతమైన శక్తి తులసికి ఉంది. ముఖ్యంగా మంగళవారం రోజున తులసి మొక్కకు చేసే పూజలు లేదా పరిహారాలు అమ్మవారికి ఎంతో ఇష్టం. మీ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా, కన్నీళ్లు మిమ్మల్ని బాధిస్తున్నా, అప్పుల బాధతో మీరు సతమతమవుతున్నా సరే, ఈ మంగళవారం చేసే ఈ చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది. ధన సమస్యలన్నీ పటాపంచలైపోయి ధనలాభం కలగడమే కాకుండా అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. మరి ఇంతటి మహిమగల తులసి మొక్క మొదట్లో మంగళవారం రోజున అసలు ఏమి పోయాలి, ఆ రహస్యమైన పరిహారం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః అని కామెంట్ చేయండి. ఒకానొక మారుమూల గ్రామంలో శివ, లక్ష్మి అనే భార్యాభర్తలు ఉండేవారు. వారు పేదవారు కావడంతో సమాజంలో వారికి గౌరవం తక్కువగా ఉండేది. కానీ వారి మనసు మాత్రం బంగారం. వారు నివసించేది ఒక చిన్న పూరి గుడిసెలో అయినా ఆ ఇల్లు ఎప్పుడూ ఆంజనేయ స్వామి నామస్మరణతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. శివ రోజూ కూలి పనులకు వెళ్తే లక్ష్మి ఇరుగు పొరుగు వారి ఇంట్లో పనులు చేస్తూ లేదా అడవి నుండి కట్టెలు తెచ్చి అమ్ముతూ కాలం గడిపేవారు. వారికి ఉన్నదానిలో తృప్తి పడటం, ఎవరిపైనా అసూయ చెందకపోవడం వారి గొప్ప లక్షణం. దేవుడు మనకు ఈ రోజుకి కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు, అది చాలు అనుకుంటూ ఉండేవారే తప్ప పక్కవారి మేడలను చూసి ఎప్పుడూ కుమిలిపోలేదు. వారి జీవితంలో ఏ కష్టం వచ్చినా అది ఆ హనుమంతుడి ప్రసాదంగా భావించేవారు. అయితే వారు పేదవారు కావడంతో ఊరిలో కొందరు ధనవంతులు వారిని చాలా హీనంగా చూసేవారు. ఆ అవమానాలు వారిని బాధించినా వారు తమ భక్తిని మాత్రం వదులుకోలేదు. గ్రామస్తుల హేళనలకు దూరంగా ఉండాలని వారు ఊరికి కాస్త దూరంగా అడవికి ఆనుకుని ఉన్న ఒక చిన్న ప్రదేశంలో నివసించేవారు. అక్కడ ప్రశాంతత ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని ఆంజనేయ స్వామి కీర్తనలు పాడుకుంటూ పనులకు వెళ్లటం వారి దినచర్య. ఒక మంగళవారం ఉదయం ఆకాశం ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది. పక్షుల కిలకిలరావాలతో ప్రకృతి ఎంతా పరవశించిపోతుంది. శివ, లక్ష్మి తమ ఇంటి అరుగుపై కూర్చుని ఆ అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు లక్ష్మికి మనసులో ఒక బలమైన కోరిక కలిగింది. ఆమె తన భర్తతో, ఏవండి, ఈరోజు మంగళవారం కదా, మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చాలా రోజులైంది. రోజూ పొలాలకు, కూలీ పనులకు వెళ్లడమే సరిపోతుంది. ఈరోజు ఎలాగూ పని కూడా ఏమీ లేదు. మనం ఊర్లోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామా అని అడిగింది. శివ కూడా సంతోషంగా తల ఊపుతూ, నిజమే లక్ష్మి, నా మనసులో కూడా అదే ఉంది. ఈ మధ్య ఊర్లోకి వెళ్లడమే తక్కువయింది. సరే, నువ్వు సిద్ధంగా ఉండు. నేను వెళ్ళి ఒక కొబ్బరికాయ, కొంచెం ఆవు నెయ్యి, కొన్ని అరటిపండ్లు తీసుకువస్తాను అని చెప్పి ఊర్లోకి వెళ్ళాడు. లక్ష్మి ఎంతో ఉత్సాహంతో ఇల్లు సర్దుకొని తలస్నానం చేసి సిద్ధమైంది. శివ తిరిగి రాగానే ఆమె తన ఇంటి పెరట్లో పెరిగిన పచ్చిని తమలపాకులను కోసింది. స్వామికి తమలపాకుల పూజ అంటే ఎంతో ఇష్టమని ఆమెకు తెలుసు.
అలా ఇద్దరూ ఎంతో భక్తితో ఆనందంగా ఊర్లో ఉన్న పురాతన ఆంజనేయ స్వామి గుడి వైపు బయలుదేరారు. వారు గుడికి చేరుకునేసరికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గర్భాలయంలో ఉన్న ఆంజనేయ స్వామిని ఒక్కసారైనా మనసారా దర్శించుకోవాలని వారు ఆరాటపడుతున్నారు. అయితే సరిగ్గా వారు గుడి మెట్లు ఎక్కుతున్న సమయంలో ఆ గుడి ధర్మకర్తల్లో ఒకరైన జగన్నాథం అనే వ్యక్తి ఎదురయ్యాడు. అతను ఆ ఊరిలో పెద్ద భూస్వామి, ధనవంతుడు. తన హోదా అంటే అతనికి చాలా గర్వం. మాసిన బట్టలతో ఉన్న శివ, లక్ష్మిలను చూడగానే అతని ముఖం ముడుచుకుపోయింది. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని గద్దిస్తూ వారిని అడ్డుకున్నాడు. శివ వినయంగా, అయ్యా, స్వామిని దర్శించుకుందామని వచ్చాము అన్నాడు. దానికి జగన్నాథం వెటకారంగా నవ్వుతూ, మీలాంటి పేదవాళ్లకు ఈ పవిత్రమైన గుడిలోకి ప్రవేశం లేదు. ఈ మాసిన బట్టలతో, దరిద్రంతో గుడిని అపవిత్రం చేయకండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అని కఠినంగా మాట్లాడాడు. ఆ మాటలకు లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అదేంటండి, భక్తులందరికీ దేవుడు ఒక్కడే కదా, పేదవాళ్లమని మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని ప్రశ్నించింది. జగన్నాథం మరింత కోపంతో, నేను ఈ గుడి ధర్మకర్తను. ఎవరిని లోపలికి రానివ్వాలో, ఎవరిని ఆపాలో నాకు తెలుసు. మీకు కడుపు నిండా తినడానికే సరిగ్గా డబ్బులు ఉండవు. మీరేం పూజలు చేస్తారు? ఈ గుడిలోకి కేవలం పరువు ప్రతిష్టలు ఉన్నవారు మాత్రమే రావాలి. ఇక మీదట ఈ గుడి వైపు చూడకండి అని వారిని అవమానించి అక్కడి నుండి తరిమేశాడు. శివ, లక్ష్మి ఇద్దరూ చాలా బాధతో, అవమాన భారంతో అక్కడి నుండి వెనుదిరిగారు. దేవుడిపై వారికి కోపం లేదు, కానీ మనుషులు సృష్టించుకున్న ఈ అంతరాలు చూసి వారి మనసు విలవిలలాడింది. వారు తిరిగి తమ ఇంటికి వెళ్ళడానికి అడవి దారిని ఎంచుకున్నారు. దారి పొడవునా లక్ష్మి ఏడుస్తూనే ఉంది. మనం పేదవాళ్ళం అవ్వడం వల్ల ఈరోజు దేవుణ్ణి కూడా చూసుకోలేకపోయాం కదండి. ఆంజనేయ స్వామి అందరివాడు అనుకున్నాను, కానీ ఇక్కడ ధనవంతులకు మాత్రమే ఆయన సొంతం అనిపిస్తోంది అని వాపోయింది. శివ వారిని ఓదారుస్తూ, బాధపడుకు లక్ష్మి, ఆ ధర్మకర్త పెట్టిన నియమం అది. దేవుడికి అందరూ సమానమే. ఏదో ఒకరోజు ఈ పరిస్థితులు మారతాయి. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి అని చెబుతూ ముందుకు నడుస్తున్నారు. అలా వారు అడవి మధ్యలో నడుస్తుండగా ఒక్కసారిగా ఒక వింత ప్రకాశం కనిపించింది. దారి పక్కన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో వారికి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం ఎంతో తేజస్సుతో అచ్చం గుడిలో ఉన్న విగ్రహంలాగే ఉంది. వారు ఆశ్చర్యంతో ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళారు. శివ ఆశ్చర్యపోతూ, లక్ష్మి, నేను ఇన్ని రోజులుగా ఈ అడవిలో తిరుగుతున్నాను, కానీ ఎప్పుడూ ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడలేదు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అన్నాడు. లక్ష్మి భక్తితో చేతులు జోడించి, ఏమోనండి, బహుశా ఆ స్వామి మన మొర విని మన కోసమే ఇక్కడికి వచ్చాడేమో. గుడిలోకి మనకు ప్రవేశం లేకపోతే ఏం, అడవిలోనే మన దేవుడు మనకు దర్శనం ఇచ్చాడు అని ఆనంద బాష్పాలతో చెప్పింది. వారు దగ్గర ఉన్న కొబ్బరికాయను కొట్టి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి తమలపాకులతో ఆ విగ్రహాన్ని అలంకరించారు. ఆ అడవిలోనే చిన్నగా భజనలు చేస్తూ తమ కష్టాలను స్వామికి చెప్పుకున్నారు. స్వామి, మేము పేదవాళ్ళం కావచ్చు, కానీ నీ మీద ఉన్న భక్తి మాత్రం నిశ్చలమైనది. మమ్మల్ని నీ సేవకు దూరంగా ఉంచకు. మాకు ఆస్తులొద్దు, నీ చల్లని చూపుంటే చాలు. మనుషుల మధ్య ఉన్న ఈ కులమతాల, ధనవంతుల పేదవాళ్ల భేదాలు పోయేలా చూడు తండ్రి అని వేడుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఊర్లోని గుడిలో ఒక వింత జరిగింది. గర్భాలయంలో ఉండాల్సిన ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్కసారిగా మాయమైపోయింది. పూజారి లోపలికి వెళ్ళి చూసేసరికి పీఠం ఖాళీగా ఉంది. వెంటనే గందరగోళం మొదలైంది. జగన్నాథం అక్కడికి చేరుకుని, ఏమైంది? విగ్రహం ఎక్కడికి పోయింది? ఎవరైనా దొంగలించారా అని అరిచాడు. కానీ గుడి తలుపులన్నీ వేసున్నాయి. విగ్రహం మాయమవ్వడం అందర్నీ భయాందోళనలకు గురిచేసింది. ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. అంతలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, అడవిలో శివాలక్ష్మిలు ఒక విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఆ విగ్రహం మన గుడిలో విగ్రహంలాగే ఉంది అని చెప్పాడు. అది వినగానే జగన్నాథం కోపంతో ఊగిపోయాడు. ఆ దరిద్రులు మన గుడి విగ్రహాన్ని దొంగిలించి పూజలు చేస్తున్నారా? పదండి, వాళ్లను శిక్షిద్దాం అంటూ పూజారిని తీసుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ శివాలక్ష్ములు కళ్ళు మూసుకుని భక్తితో తన్మయత్వంలో మునిగిపోయి భజన చేస్తున్నారు. జగన్నాథం అక్కడికి వెళ్ళి, ఒరేయ్ దొంగలారా, గుడిలో విగ్రహాన్ని దొంగిలించి ఇక్కడ పూజలు చేస్తారా? మీకు ఎంత ధైర్యం అని కేకలు వేశాడు. శివ కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా, అయ్యా, మేము దొంగిలించడమేంటి? మేమిటుగా వస్తుంటే ఈ చెట్టు తొర్రలో స్వామి మాకు కనిపించాడు.
అందుకే పూజలు చేస్తున్నాము అని చెప్పారు. కానీ జగన్నాథం వినలేదు. పూజారి గారు, ఈ విగ్రహాన్ని తీసుకుని వెంటనే గుడికి పదండి అని విగ్రహాన్ని తాకబోయాడు. సరిగ్గా అప్పుడు ఆ విగ్రహం నుండి ఒక దివ్యమైన కాంతి పుట్టింది. అందరూ కళ్ళు మూసుకున్నారు. ఆ కాంతి మధ్యలో నుండి సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ అద్భుతాన్ని చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. శివ, లక్ష్మిలు స్వామి పాదాలపై పడ్డారు. జగన్నాథం భయంతో వణికిపోయాడు. ఆంజనేయ స్వామి గంభీరమైన స్వరంతో, జగన్నాథం, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. భక్తుల మధ్య భేదాలు చూడడానికి నువ్వెవరు? ఈ గుడి నీ సొంతం కాదు, అది నా భక్తులందరిది. ఎవరైతే నిష్కల్మసమైన భక్తితో నన్ను కొలుస్తారో వారి హృదయమే నాకు అసలైన ఆలయం. శివాలక్ష్మిలు పేదవారు కావచ్చు, కానీ వారి భక్తి ముందు నీ సంపద గడ్డిపోచతో సమానం. నా భక్తులను అవమానించడం అంటే నన్నవమానించడమే. నీ కళ్ళు ధనగర్వంతో మూసుకుపోయాయి. అందుకే వారిలోని దైవత్వాన్ని నువ్వు చూడలేకపోయావు. పూజారి గారు, మీరు కూడా తప్పు జరుగుతుంటే మౌనంగా ఉన్నారు. పేదవాళ్లు గుడిలోకి వస్తే అపవిత్రమవుతారని మీరు ఎలా భావిస్తారు అని ప్రశ్నించాడు. ఆ మాటలకు జగన్నాథం, పూజారి ఇద్దరూ సిగ్గుతో తల వంచుకున్నారు. జగన్నాథం వణికితూ, స్వామి, నన్ను క్షమించండి. అజ్ఞానంతో తప్పు చేశాను. ధనముంటేనే దేవుడికి దగ్గరవ్వగలమని భ్రమపడ్డాను. ఈ క్షణం నుండి నేను అందరినీ సమానంగా చూస్తాను అని వేడుకున్నాడు. శివ, లక్ష్మిల వైపు తిరిగి, నన్ను క్షమించండి. మీ భక్తి గొప్పతనం నాకు ఈరోజు తెలిసింది. మీరు సామాన్యులు కాదు, సాక్షాత్తు స్వామి అనుగ్రహం పొందిన ధన్యులు అని వారి కాళ్ళ మీద పడ్డాడు. ఆంజనేయ స్వామి చిరునవ్వుతో, తప్పు తెలుసుకోవడమే నిజమైన ప్రాయశ్చిత్తం. శివ, లక్ష్మి, మీ భక్తికి నేను మెచ్చాను. ఇకపై మీ ఇంట్లో దరిద్రం ఉండదు. మీరు సంతోషంగా జీవించండి. కానీ ఏనాడు మీ వినయాన్ని వదులుకోకండి అని దీవించి మాయమైపోయాడు. మరుక్షణం అడవిలోని విగ్రహం మాయమై గుడిలో యథావిధిగా ప్రత్యక్షమైంది. ఆ రోజు నుండి ఆ గ్రామంలో పెద్ద మార్పు వచ్చింది. జగన్నాథం తన తప్పును దిద్దుకున్నాడు. గుడి తలుపులు అందరి కోసం తెరిచాడు. పేద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ కలిసి స్వామిని దర్శించుకోసాగారు. శివ, లక్ష్మిలకు ఆ స్వామి కృప వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు తొలగిపోయాయి. వారొక చిన్న ఇంటిని నిర్మించుకొని తమ మిగిలిన జీవితాన్ని కూడా స్వామి సేవలోనే గడిపారు. ఆ గ్రామమంతా సుఖశాంతులతో విలసిల్లింది. భగవంతుడు కేవలం భక్తిని మాత్రమే చూస్తాడని, ధనానికి ఆయన లొంగడని ఆ ఊరి ప్రజలందరికీ అర్థమైంది. భక్తి ఉంటే భగవంతుడే భక్తుల దగ్గరకు వస్తాడని ఈ కథ నిరూపించింది. భావగ్రాహి జనార్దనః అన్నట్లు మన మనసులోని భావాన్ని మాత్రమే ఆ దేవుడు గ్రహిస్తాడు. శివ, లక్ష్మిల జీవితం అందరికీ ఒక మార్గదర్శకంగా నిలిచింది. వారి నిశ్చల భక్తి, ఓర్పు వారికి ఆ దేవుడి సాక్షాత్కారాన్ని ప్రసాదించాయి. అప్పటి నుండి ఆంజనేయ స్వామి పూజలు ఆ గ్రామంలో ఒక పండుగలా, కులమతాల భేదం లేకుండా వైభవంగా జరగసాగాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తులసి మొక్క విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. తులసి కోట దగ్గర సాయంత్రం పూట దీపం వెలిగించడం వల్ల ఆ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. మంగళవారం సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయం అంటే 6 గంటల లోపు ఈ పరిహారాన్ని పూర్తి చేయాలి. ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ సమయంలో మనం చేసే పరిహారం చాలా వేగంగా ఫలితాన్నిస్తుంది. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మీరు ముందుగా ఒక శుభ్రమైన గిన్నెను గాని లేదా ఒక గాజు గ్లాసును గాని తీసుకోండి. అందులో కొద్దిగా శుభ్రమైన నీటిని పోయండి. ఆ నీటిలో ఇప్పుడు మనం కొన్ని విశేషమైన పదార్థాలను కలపాలి. మొదటగా ఆ నీటిలో కొద్దిగా ఆవు నెయ్యిని వేయండి. ఆవు నెయ్యి లేకపోతే మామూలు గేదె నెయ్యి అయినా వాడవచ్చు. నెయ్యి అనేది దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన ద్రవ్యం. ముఖ్యంగా ఆవు నెయ్యికి మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంది. నెయ్యిని మనం హోమాల్లో, దీపారాధనలో వాడుతుంటాం. ఎందుకంటే అది దైవిక శక్తిని పెంచుతుంది. నెయ్యిని నీటిలో వేయడం వల్ల ఆ నీరు ఎంతో పవిత్రంగా మారుతుంది. ఆ తర్వాత ఆ నీటిలో ఒక చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ అనేది సౌభాగ్యానికి, శక్తికి చిహ్నం. అమ్మవారి స్వరూపంగా మనం కుంకుమను భావిస్తాం. కుంకుమ కలిసిన నీరు లక్ష్మీ కటాక్షాన్ని త్వరగా ఆకర్షిస్తుంది. దీని తర్వాత మీరు ఆ నీటిలో కొద్దిగా ధనియాల పొడిని వేయండి.
మీకు తెలుసా, ధనియాలకు ధనాన్ని ఆకర్షించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది వ్యాపారస్తులు తమ గల్లాపెట్టెలో లేదా పూజ గదిలో ధనియాలను ఉంచుకుంటారు. ధనియాలు ఏ ఇంట్లో సమృద్ధిగా ఉంటాయో అక్కడ ధనానికి లోటుండదు. అందుకే ఆ నీటిలో కొంచెం ధనియాల పొడిని కూడా కలపండి. చివరిగా అందులో కొద్దిగా ఉప్పును వేయండి. ఉప్పు అంటే సాక్షాత్తు సముద్ర రాజపుత్రి అయిన లక్ష్మీదేవికి సోదరుడి వంటిది అని చెబుతుంటారు. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని, అంటే ఇంట్లో ఉన్న దిష్టిని, దరిద్రాన్ని పీల్చుకునే శక్తి ఉంది. ఈ 4 పదార్థాలను, అంటే నెయ్యి, కుంకుమ, ధనియాల పొడి మరియు ఉప్పును నీటిలో వేసి బాగా కలపండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ పవిత్రమైన ద్రవాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క వద్దకు వెళ్ళండి. మంగళవారం సాయంత్రం 6 గంటల లోపు ఈ పని చేయాలని గుర్తుంచుకోండి. మీరు తులసి మొక్క దగ్గరకు వెళ్ళినప్పుడు మనసులో అమ్మవారిని తలచుకోండి. అమ్మా లక్ష్మీదేవి, నా కష్టాలను తీర్చు, నా ఇంట్లో ధనవర్షం కురిపించు, అప్పుల బాధల నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యి అని మనసారా ప్రార్థించండి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పోయకూడదు. కేవలం ఆ ముక్కపై మరియు మొదలు దగ్గర కొద్దిగా ప్రోక్షించాలి, అంటే చల్లాలన్నమాట. మరీ ఎక్కువగా కాకుండా మొక్క పవిత్రతను గౌరవిస్తూ భక్తితో చల్లండి. ఈ చిన్న ప్రక్రియ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఈ పదార్థాలన్నీ కలిసి ఒక గొప్ప సానుకూల ప్రకంపనను సృష్టిస్తాయి. తులసి మొక్కకు ఈ ద్రవ్యాన్ని సమర్పించడం ద్వారా ఆ పరిమళం మరియు ఆ శక్తి మీ ఇంటి వాతావరణాన్ని మారుస్తుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ వస్తువులను తులసికి సమర్పించినప్పుడు ఆమె ఎంతో ప్రసన్నమవుతుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీలో ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. మంగళవారం రోజున ఇలా చేయడం వల్ల ఎలాంటి మొండి కష్టాలైనా సరే మంచులా కరిగిపోతాయి. మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరకు ఏదో ఒక రూపంలో వస్తుంది. అది వ్యాపారంలో లాభం కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, లేదా ఆకస్మిక ధనలాభం కావచ్చు. తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావించి చేసే ఏ పూజైనా వృధా పోదు. ఈ మంగళవారం మీరు చేసే ఈ పని వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఇది ఒక గొప్ప పరిష్కారం. ధనలాభం కలగడమే కాకుండా ఇంట్లో ఉన్న చికాకులు, గొడవలు కూడా తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. పిల్లలు ప్రయోజకులవుతారు. మొత్తం మీద మీ ఇల్లు ఒక దేవాలయంలా మారుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి రేపు మంగళవారం సాయంత్రం పొరపాటును కూడా ఈ విషయాన్ని మర్చిపోకండి. ముందు చెప్పిన విధంగా గ్లాసు నీటిలో నెయ్యి, కుంకుమ, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి భక్తితో తులసి మొక్కపై ప్రోక్షించండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో శుచిగా చేయాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి అమ్మవారిని ధ్యానిస్తూ చేయండి. మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. కేవలం భక్తి మరియు నమ్మకంతో చేస్తేనే ఫలితం దక్కుతుంది. నమ్మకం లేని చోట దైవం ఉండదు అని మన పెద్దలు ఊరికే అనలేదు. కాబట్టి పూర్తి విశ్వాసంతో ఈ మంగళవారం పరిహారాన్ని పాటించండి. మీ జీవితంలో వెలుగులు నింపుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.